ప్రశాంతంగా కూర్చోవాలి. మీరు మంచి కార్యక్రమం ఉంది ఇప్పుడు. అక్కడి నుంచి బాబాని తెలిపిస్తూ ఉండండి. ఈ లోపల భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత జస్టిస్ చంద్రకుమార్ గారు ముగించేస్తున్నారు. వెబ్సైట్ ఓపెనింగ్ ఇప్పుడు జరుగుతుంది. తర్వాత షిరిడి సాయి మరో సచ్చరిత్ర 20 ప్రతులు ఒక పుస్తకాలు ప్రింట్ అయినాయి. అవి కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత సాయి మందిరం తప్పనే సాయి క్యాలెండర్ కూడా ఓపెన్ చేస్తున్నాము. తర్వాత సాయి చరిత్రతో కరపత్రం కూడా మీకు అందిస్తాం. మీరు బాబాని పాదాలు తాకాలని ఆతృతలో ఉన్నారు నాకు తెలుసు. మీకు మీ కోరికలు చెప్పుకోవాలని ఆతృతలో ఉన్నారు నాకు తెలుసు. కానీ మీ అందరికి మంచి భోజనం పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో ప్రశాంతంగా కూర్చోగలిగితే సాయం దర్శించవచ్చు, కార్యక్రమాన్ని స్వాగతం పలకచ్చు, మంచి భోజనం చేయొచ్చు. 3 కార్యక్రమాలు ఉన్నాయి. దయించి అంత ప్రశాంతంగా కూర్చోవలసింది కోరుతున్నాను. నేను చాలా మందిని విచారించాను మా చంద్రకుమార్ గారి గురించి. కోర్టులో ఉన్నా, న్యాయస్థానంలో ఉన్నా, బయట ఉన్నా ఎక్కడ తేడా కనిపించదట. వారిలో ఉన్న స్వభావం న్యాయానికి న్యాయమే, ధర్మానికి ధర్మమే, తత్వ ప్రచారులకు తత్వ ప్రచారకులే. మీరు బాబాని చూడాలని వచ్చారు, బాబా ఆశీస్సులు పొందాలని వచ్చారు అని మా ఉపన్యాసాలకు ఎక్కువ తావేమని మనం చేసుకుంటూ ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మా సాయినాథుడు నా భుజస్కంధాలను పెట్టాడు 1978లో. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన పాదసేవ తీసుకుంటూ బ్రతుకుతున్నాం. రాజకీయాల్లో 45 సంవత్సరాలు పరిగెత్తినా, 28 సంవత్సరాలు డాక్టర్గా పరిగెత్తినా, కోట్లాది రూపాయలు ఆక్షించినా ఈరోజు పేదవాడిని. నాకు దిక్కు, నాకు శ్వాస, నాకు చూపు, నాకు వాక్కు, నాకు నడక నేర్పింది సాయినాథుడు మాత్రమే. ఇది యథార్థమైన విషయం. రాజకీయ ఉపన్యాసాలు కాదు. మిమ్మల్ని కూడా నడిపిస్తున్నారు, మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో సాయినాథుడు లేని ఇల్లు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే ఎక్కడ లేదు. ప్రపంచంలో ఉన్న మానవ కోటి, జీవకోటి, జంతు కోటి, వృక్ష కోటిలో ఆయన ఎమిడి ఉన్నాడు సాయినాథుడు. అంత మహత్తరమైన శక్తి స్వరూపుడు. అలాంటి శక్తి స్వరూపుడు నిలయంగా 18వ సంవత్సరం అడుగు పెడుతున్నావు ఈరోజు జనవరి 1. అది కూడా 9. కొన్న తేదీ 9, కొన్న రేటు 9. మా వినయ్ కుమార్ గారు అప్పుడు వాళ్ళ భార్య నాగమణి గారు నిజంగా దుష్టముద్రాల తల్లి ఎవరు విగ్రహం ఇస్తారని చెప్పి మోసం చేసిన తర్వాత వారిద్దరు భార్య భర్తలు ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్తే ఆ రోజు కొన్న తేదీ 9, కొన్న రేటు 9, తెచ్చిన జైపూర్ తెచ్చిన జీబు నెంబర్ 9. ఈ రోజు ఈ తల కొనవండి 9, ఈ వక్షస్థల కొనవండి 18, లెగ్గు కొనవండి 18, పాదం 9, గర్భగుడి 9, 18. బోర్ వేస్తే 45 అడుగుల తర్వాత ఇంచు లోపలికి లేదు. శిఖరం 9, ఇప్పుడు శిఖరం 18. షిరిడి సాయి మరో సచ్చరిత్ర రాస్తే 9th anniversary ప్రింట్ అయింది. 3 సంవత్సరాలు బాబా పాపం తాగించారు, ప్రింట్ కాల. షిరిడి సాయి సచ్చరిత్ర చాలా మంది రాశారు, మరాఠీలో రాశారు, అనువాదం చేశారు, చాలా మంది మహానుభావులు రాశారు. కానీ ఒక పేదవాడు నా చేత సచ్చరిత్ర రాయించి అది మరో సచ్చరిత్ర అంటే మరో ఏమిటో అర్థం కాలేదు. అది పుస్తకం చదివితే కాబట్టి మరో చరిత్ర మీకు తెలుస్తుంది. అలాంటి పుస్తకాలు నేను అసెంబ్లీలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు ప్రారంభించేశాను. చాలా మంది అడిగారు ఏమిటయ్యా అసెంబ్లీలో పుస్తకాలు ఆవిష్కరణ చేయడం ఏంటంటే ఇక్కడ మారాలి, ఆ మార్పు పేదవాడి దగ్గరికి రావాలని ఆలోచనతో ఇక్కడ ఆవిష్కరణ చేశాం. ఆ రోజు 20,000 ప్రతులు ఇస్తామని నేను అనుకోలేదు. 1,000,000 ప్రతులు ఇవ్వాలని బాబా చెప్పారు. కానీ ఇప్పుడు 20,000 ప్రతులు ఉచితంగా భక్తులకి అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి మన పుస్తకాలు. అంటే మొత్తంగా నాటి ఎక్స్పీరియన్స్ తో కూడిన టుడే ఎక్స్పీరియన్స్ క్రోడీకరించి మరో సచ్చరిత్ర రాశాను. అది గొప్ప విషయం. ఈనాడు ఉన్నాడు, ఆనాడు ఉన్నాడు, నేడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి ఒక మార్గం మరో సచ్చరిత్ర. అది ఇప్పుడు 20,000 ప్రతులు. తర్వాత ఇప్పటివరకు మేము ఈ మందిరంలో డబ్బులు ఎవరిని అడగము. అమ్మే వస్తువు కనపడదు మీకు. ఇక్కడ అడిగే మాట్లాడుతూ ఎవరు వారు నీళ్ళు వేస్తారు, లేకపోతే కౌంటర్లు ఇస్తారు. నేను డబ్బులు ఎప్పుడు చేత పట్టుకోను, ఎవరు ఇచ్చినా నేను తీసుకున్నాను. ఇది అనుభవికి దొరుకుతుంది కార్యక్రమం. కానీ 18 సంవత్సరాల్లో
ప్రతి గురువారం అన్నదానం విరివిగా చేయగలుగుతున్నాం. ఈ రోజు 3 రకాల స్వీట్ తోటి 2 రకాల కారాలతోటి అన్నం పెడుతున్నాం ఈ మందిరంలో, ఈ చిన్న మందిరంలో. ఇది ఎంత అదృష్టం అండి, ఈ సంకల్పం సాయినాథుడు. అలాంటి మహత్తరమైన శక్తి స్వరూపుడు నా హృదయంలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నా శ్వాస అయింది, నా వాక్వాయి. మా దైవిక స్వామిగా చెప్తారు, ఎంత బాగా మాట్లాడారు అంజయ్ గారు. అయినా జేడి లక్ష్మీనారాయణ కూడా బాగా మనసు బాగా కలిగించిన మాట్లాడారంటే మాట నాది కాదండి బాబాయ్, ఆయన మాట్లాడిస్తున్నారు, నాది కాదు. ఈ శ్వాస అయిన తర్వాత వాక్కు నాది ఎట్లా చెప్పండి, ఈ చూపు అయిన తర్వాత నా చూపు ఎట్లా చెప్పండి. ఈ శరీరం అయింది ఎప్పుడు తీసుకెళ్ళినా సంసిద్ధంగా ఉన్నాయి చాలాసార్లు చెప్పాను. కానీ నా చేత ఏదో చేయించుకోవాలని తలుపుతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ ఎందుకు పెట్టామంటే అనాథ అంగవికుల పిల్లకాయలకి ఆశ్రమం కట్టాలని ఆలోచన బాబా ఇచ్చిన ఆదేశం. రెండోది, రోడ్డు మీద అన్నం లేకుండా పట్టిన వారికి ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి వారికి భోజనం పెట్టాలనేది ఈ 2 కార్యక్రమాల కోసం వెబ్సైట్ పెట్టాం. అందరూ ప్రతి కార్యక్రమం ముందుగా వెబ్సైట్ పెట్టుకుంటారు. 18 సంవత్సరాల అనంతరం మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకోతున్నాం. ఇది దైవిక నిర్ణయం. అయినా నీకు ఇబ్బంది పెట్టి ఆఫ్ చేస్తున్న ఉపన్యాసాన్ని మీరంతా నాకు తండ్రులు తల్లులు. మీ చూపు లేకుండా నేను బ్రతకలేను, మీ ఆలోచన లేకుండా బ్రతకలేను, మీ ఆర్థిక పరిస్థితి లేకుండా బ్రతకలేను, మీ దైవ దర్శనానికి రాకుండా నేను బ్రతకలేను. మీరు లేకపోతే బావ ఎక్కున్నా విజయ్ ఎక్కున్నా చెప్పండి. మీతోటి ఏమిటి ఉన్నా కార్యక్రమం ఇది. అలాంటి మాత్రమే కార్యక్రమం వెబ్సైట్ చంద్రకుమార్ గారు సతీ సమేతం ఇచ్చారు. మీరు ఎంతో అదృష్టవంతులంటే అమ్మ కూడా మాట్లాడుతున్నారు, 5 మాట్లాడింది వరకు వారిద్దరు వచ్చారు. వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, వారి సందేశం ఇచ్చిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. మనం చేస్తూ మీ ఆశీస్సులు అందించడానికి మాత్రమే వచ్చారు. నిజంగా ఎంత భక్తులు అంటే ఈ మధ్య ఒక పుస్తకం ఆవిష్కరణ అనిపిస్తారు హైదరాబాద్లో. చాలా చక్కటి వచనాలతో రాశారు వారు, వారిని అభినందిస్తున్నారు. సాయినాథులు ఎప్పుడు వారి హృదయంలో ఉంటారు. అలాంటి మహానీయులు ఈరోజు హైకోర్టు జడ్జిగా ఉండరు అంటే న్యాయానికి న్యాయం ధర్మం అనే చెప్పడానికి మహత్తరమైన శక్తి స్వరూపుడు మా చంద్రకుమార్ అమలు చేస్తూ వారి సందేశం మీ తరపు సభాధ్యక్షుడు ఆధ్యాత్మిక సంస్కృతి సౌజన్యమూర్తి గౌరవ పెట్టారు మా అత్యంత పుట్టుదులుడు విజయ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాన్యులు దశాత్ర హృదయులు, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా నిర్మించేటువంటి న్యాయమూర్తి శ్రీమతి చంద్రకుమార్ గారికి, గౌరవనీయులు ప్రభాకర్ గారికి, యాజమాన్యానికి మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. సదాం సద్భి సంకహ కథమపి పుణ్యేన భవతి అని శాస్త్రం. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొను. ఇవాళ ఉదయం కూడా నేను శ్రీవారిని చూద్దామని ఎన్నోసార్లు ఇట్లా వెళ్ళా, కానీ శ్రీవారిని నన్ను ఆహ్వానించలేదు. ఇవాళ ఉదయం 9 గంటలకు వచ్చాను. అంజయ్ గారు సేవలో పాల్గొనే భాగ్యం కలిగింది. మనకు ఒక పాశ్చాత్య వేదాంత గొప్ప మాట అన్నాడు. ఈ భారతదేశం గురించి మేము ఒకటి సంక్షిప్తంగా సమాధానం చెప్పంటే, ప్రవహించే గంగా నది, జ్ఞానభండాగారమైన భగవద్గీత, షిరిడి సాయినాథుడు భారతదేశం ఆస్తి అన్నాడు. ఒకసారి సాయినాథ్ మహారాజకి జై. అక్షరత్వ వరేణ్యత్వ భూత సంసార బంధన, ఒక అవధూతిగా ఉండి ఏ రకమైన ఆడంబరాలు లేకుండా ఈ జగత్తుకు ఒక దిశానిర్దేశం చేసి భక్తి సామ్రాజ్యాన్ని పరివ్యాప్తం చేసినటువంటి ఆ స్వామికి నమస్కారం చేస్తూ ఒక్క మాట మా అంజయ్య గారి గురించి. నాకు 20 సంవత్సరాల అనుబంధం. ఒక కార్యకర్తగా ఎంతో మంది ముఖ్యమంత్రుల యొక్క, ముఖ్యంగా పివి నరసింహారావు గారి మనసును బాగా ఆస్వాదింపజేసినటువంటి వ్యక్తిగా ఎన్నడూ పైరవీలకు లేకుండా ఒక సామాన్యమైనటువంటి ఏరియాలో ఆయన ఇల్లు కట్టుకొని ఉండడం. ఆయన చాలా మంది ముఖ్యమంత్రులు ఆత్మీయంగా ఉండేవారు. ఎన్నడూ కూడా రాజకీయ పరపతిని వ్యక్తి యొక్క ఆవిష్కారానికి ఉపయోగించినటువంటి ఒక వినమ్ర జీవి మరి సాయిబాబా గారి దేవాలయాన్ని స్థాపించడం. 18 సంవత్సరాల్లో గౌరవనీయులు వినయ్ కుమార్ గారు దీనికి విగ్రహాన్ని దానం చేశాడు. శ్రీమతి వినయ్ కుమార్ గారి యొక్క సహకారం కూడా ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి వైభవోపేతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, మా చంద్రకుమార్ గారు రావడం, వాడు ఉదయమే వారిని ఆహ్వానించిన తిరుషులైన దేవాలయంలో కూడా నేనే వారికి ఆహ్వానం చేసిన, అక్కడ కూడా వచ్చారు. ఇవాళ అంజయ్ గారు ఆహ్వానం రావడం సంతోషం చేస్తూ మనందరం కూడా సాయిబాబాను విశ్వసిద్దాం, ధర్మాన్ని పాటిద్దాం, అర్థవంతమైన జీవితాన్ని జీవిద్దాం. ఇందాక అంజయ్ గారు చెప్పినట్టు ఈ విగ్రహం ఈ ఆటప్పుడు అంజయ్ గారు ఎవరో కానీ సక్సెస్ గురించి ఎవరు మాకు తెలవదు. సత్యబాబు కానీ శిరీష్ బాబు కానీ అంటే సంబంధం లేని వ్యక్తులు కలుపుతూ ఉంటారు. ఆ సందర్భంలోనే
వారు ఏదో ఒక విషయంలో నా దగ్గరికి వచ్చి అయ్యా సార్ మేము ఇక్కడ ఏదో సింపుల్ చేస్తాము ఇమీడియట్గా చూడాలండి అని కూడా చిన్న సహాయం చేద్దాం సహాయం చేయడం అని అడిగారు. ఎందుకంటే ఆ దుని సరే మీరు కట్టుకుంటే ఆ దుని ప్రభుత్వం నాకు ఇస్తారు నేను కట్టుకున్నాను. ఆ దుని అయిపోయిన తర్వాత ఆ దుని నిర్మాణం అయిపోయిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఒక రిటైర్డ్ ఎంప్లాయర్స్ కేసు తీసుకున్నాం మేము. వాళ్ళు వచ్చి గవర్నమెంట్లో రిపోర్ట్ పెట్టి అక్కడ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 10 నిమిషాల్లో అంజయ్ గారు బిల్లు పంపించారు. 5 బిల్లు కరెక్ట్గా ఆ బిల్లులో ఉన్న అమౌంట్ ఆ కవర్లో ఉన్న అమౌంట్ అదే అమౌంట్ అప్పుడు ఇది మన గారు భగవంతుడు మనకి అవకాశం ఇచ్చారని ఇమీడియట్ నెక్స్ట్ సరే కాలేజీలో తర్వాత విగ్రహం కంపెనీ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఆ తర్వాత లాస్ట్ ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్ప్రెస్ ప్రాబ్లం ఫోన్ చేశారు అంజయ్ గారు. ఇవాళ హైకోర్టులో కానీ ఎక్కడన్నా లాయర్లు డొనేట్ చేస్తారంటే మా విషయంతో వచ్చండి మనకు భగవంతుడి చదివిస్తుంది, మనం ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో రోజులు పెడతాం, అది పెద్ద అమౌంట్ కాదు అని ఆమె గారు అంటాం. ఇది అక్కడి నుంచి పోయిన వ్యక్తి అంజయ్ గారు పంపించిన వ్యక్తి పోయిన వ్యక్తి కూడా మేము ఎంత అమౌంట్ కవర్లో పెట్టించామో అంత అమౌంట్ దగ్గర 60 షాపులు తిరిగి అంత అమౌంట్ కరెక్ట్గా తీసుకొచ్చి ఆ విగ్రహం దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఎక్కువ నిష్టగా తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి. ఆ విధంగా అప్పటి నుంచి అంజయ్ గారి ఆధ్వర్యంలో అంజయ్ గారి గురించి చెప్పడానికి ఎందుకంటే పూర్తిగా వేరు వ్యక్తి రాజకీయాల్లో వ్యక్తికి అంత ఆధ్యాత్మిక రావడం నిజంగా అదృష్టం. ఎప్పుడో ఆయన మొదలు పెట్టాడు. మా జిల్లా కాదు, మా తరం కాదు, మా కులం కాదు, మా మతం కాదు, అదే సార్ గొప్పతనం. మమ్మల్ని కలిపారు అక్కడ డైవర్సరం గారు వాళ్ళు. తర్వాత మీరు ఎంతో డెవలప్మెంట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పక్కనే గాంధీనగర్లో అనేక సంవత్సరాలుగా ఉన్న ఈరోజు స్వామివారి ప్రీతి సందర్భంగా ఈ నూతన సంవత్సరం రోజున అందులో ఈ వెబ్సైట్ ఆవిష్కరణలో ఇక్కడికి కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను నన్ను భౌతికంగా ఎవరో ఒకరు కారకులు కావాలి కాబట్టి మా దైవ సేవల ద్వారా స్వామివారికి రప్పించుకోవాలని అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉదాత్తమైనటువంటిదిగా ఈరోజు నూతన సంవత్సరాన్ని ఆరంభించడం నా పుణ్యంగా భావిస్తూ జీవితంలో మరి ఒక గాయకుడిగా ఈ దేవస్థానానికి నేను ఎప్పుడూ కూడా సంగీత సేవ చేస్తూ అనేక సీడీలను చేసి స్వామివారిని దేవస్థానానికి అర్పిస్తానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री చంద్రకుమార్ గారు ఈనాడు సాయిబాబా దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని జగత్తుకు తెలియజేసేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ఇవాళ ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాము. ఇవాళ మరొక మంచి సజెషన్ ఇచ్చారు చంద్రకుమార్ గారు. కేవలం ఇక్కడ చాలా మందికి సంతానం కానీ వాళ్ళకి సంతానమైంది. భయంకరమైన అనారోగ్యం నుంచి ఈ స్వామి మొక్కులే ఆరోగ్యవంతులైనారు. చదువు లేని వాళ్ళకి చదువు వచ్చింది. ఎన్నో భౌతికమైన కోరికలకు స్వామి ఆశీర్వాదపూర్వకంగా ఉంది. అలాంటి మహానుభావుని యొక్క వాళ్ళ స్వీయ అనుభవాన్ని కూడా ఒక్కొక్క మాటగా చెప్పమని రికార్డ్ చేయమని వారి అంజయ్ గారు రిక్వెస్ట్ చేశారు. వారికి అబ్బాయి ఏ చంద్ర గారు ఒక భక్తుల యొక్క అనుభవాన్ని కూడా నీటిలో క్రోడీకరించి దాన్ని నిక్షిప్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా చంద్రకుమార్ గారు పొద్దున్నే ఇవాళ స్నానం చేసి పూజ చేసుకోగానే అనుకోకుండా మా ఇంటి దగ్గర చేసినటువంటి బాబా మందిరంలో ఉంది. బాబా మందిరంలో చాలా అక్కడ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఉండే. ఇక్కడ నుంచి వచ్చే కార్యక్రమం కోసం మేము కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోగా తెచ్చుకునే ఎప్పటి నుంచి కార్ వచ్చింది అందులో అది మాకు తెలియదు కూడా, మాకు సంకల్పం కూడా లేదు. సో అక్కడి నుంచి బాబా విశ్వకర్ బాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ బాబా దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఒక్క రోజులోనే 3 మందిరాల్లో వరకు బాబా యొక్క దర్శనం చేసుకునే భాగ్యం అదృష్టం మాకు కలిగినందుకు బాబాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం చెప్తున్నాము. మరి అంజయ్ గారు ఆయన మహానుభావులు ఆయన ఎంతో భక్తి భావంతో ఈ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఆయన మాటల వల్లనే మనకు తెలుస్తుంది. మరి దైవజ్ఞేశ్వర గారు
ఆయన సరస్వతి ఉపాసకులు. మరి ఆయన ఎంతో హృదయంతో మంచి హృదయంతో మనకెంతో ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తున్నారు. మరి పెద్దలు వారు మంచి గాయకులు, పాటలు రాస్తారు. సో వీళ్ళందరి యొక్క వినయ్ కుమార్ గారు మరి వారు ఒక దాతృత్వం మనకు తెలుస్తుంది. ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, 2 నిమిషాలు వాస్తవంగా చెప్పాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో బాబా అనుకోకుండా ఆయన కొన్ని అనుభవాలు పడుతుంది. బాబా నేను ఆ రోజుల్లో ఏ మందిరాలు పోయేవాడిని కాదు, ఏ దేవుడిని పూజించేవాడిని కాదు, ఈ ఆధ్యాత్మిక చింతన కూడా లేదు ఆ రోజుల్లో. అటువంటిది బాబా నాకు గౌరవించాడు. అంటే నా భక్తులు ఎక్కడ కూడా భక్త సముద్రాలు కూడా ఖాళీ ప్రారంభంలో నాకు వస్తానట్లు అక్కడ బాబా గారు ఏం చేశారంటే అద్భుతమైనటువంటి అనుభవం. బాబా అనుగ్రహమైనటువంటిది నేను ఒక జిల్లా జడ్జి సెలక్షన్ టైంలో ఇంటర్వ్యూస్ లో మరి చాలా మంది పిల్లలు ఉన్నారు, రకరకాల ఇంటర్వ్యూస్ పోయేవారు ఉన్నారు, ఎగ్జామ్స్ రాసేవారు ఉన్నారు. అందులో ఒక ప్రశ్న, రేపు ఎగ్జామ్ లో ఏదైతే ఇంటర్వ్యూలో అడుగుతున్నారో అందులో రేపు ఇంటర్వ్యూలో అడగబోయేటటువంటి ప్రశ్న బాబా అనుకునే పుస్తకం తీసి సాయంత్రం లైబ్రరీలో కూర్చోండి, లైబ్రరీలో పుస్తకం తీస్తే ఆ ప్రశ్న అనుకోకుండా ఒక పుస్తకంలో ఆ పేజీ నాకు రావడం, ఆ పేజీలో ఉండేటటువంటి ఒక విషయం నేను చదువుకోవడం, అది 2వ రోజు జరిగినటువంటి ఇంటర్వ్యూలో అదే ప్రధానమైన ప్రశ్నగా నిర్ణయం చేసినటువంటి విషయంగా ఇంటర్వ్యూలో జరగబడినటువంటిది అది బాబా అనుగ్రహం తప్పించి ఇంకేం. తర్వాత ఒక దశ వచ్చింది. సరే అనేక కారణాలు అనుకోండి, రాజకీయాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు అనేక కారణాలు వచ్చినప్పుడు మాకేంటంటే అపాయింట్మెంట్ లో కూడా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఉంటాయేమో అని పరిస్థితి వచ్చినప్పుడు నేను షిరిడీకి వెళ్ళి బాబా అక్కడ షిరిడీలో ఒక 4 రోజులు ఉండి బాబాను పూజ చేసి, బాబా మరి సమస్య ఎట్లా అని చెప్పేసి అక్కడికి వస్తే వచ్చిన 2 రోజుల్లోనే ఇక్కడ ఒక సమస్య పరిష్కారం కావాలి, సమస్య పరిష్కారం. ఇంకోటి సరే నేను 2009లో హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన. 2009లో హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేస్తే మా పేరు ఇక్కడ నుంచి రికమెండేషన్ పోయిన తర్వాత చాలా మంది అన్నారు మీరు వెళ్ళి పర్యటన చేయాలా, పలానా వాళ్ళని కలుసుకోవాలా, పెద్దవాళ్ళని కలుసుకోవాలా. నాకేంటంటే ఎవరిని కలుసుకోవడం అలవాటు లేదు, ఎవరి దగ్గరికి పోవడం అలవాటు లేదు, ఎవరికి వేరే దారి పక్క దారిలో పోవడం అనేటటువంటిది ఎందుకో బాబా చేసినట్టు బాబా సంకల్పం అంతే. అట్లా ఎక్కడికైనా పోయినటువంటి అలవాటు నాకు లేదు. చాలా మంది మిత్రులు నువ్వు పోకపోతే ఎట్లా, కలవాలి కదా, కలవకపోతే ఎట్లా అవుతుంది నీ ఫైల్ క్లియర్. సో ఒకనొక దశలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మిత్రులు బంధువులు అందరూ ప్రెషర్ చేస్తూ ఉంటే నేను మా మిషన్తో చెప్పిన, మరి అందరూ అనుకుంటారు నేను ఢిల్లీకి పోవాలా ఏంటిదని. ఆమె ఏం లేదు, మనం షిరిడీకి వెళ్ళేద్దాం, ఎలక్షన్ అంటే మీరు ఢిల్లీ వెళ్ళండి అవసరం అయితే చెప్పినారు. మేము 26 జనవరి సాయంత్రం 2 షిరిడీ వెళ్ళాం. 27 మధ్యాహ్నం 12 గంటల వారతి. ఏమి అంటే అక్కడ ప్రోటోకాల్ కానీ మాకు వేరే విఐపీస్ కానీ ఏం లేదు, డైరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు బాబా ఆరతి, సాయంత్రం చేయాలి 6 గంటలకు చేయాలి, రాత్రి మళ్ళీ ఆరతి. తర్వాత 2వ రోజు పొద్దున 4:30 గంటలకు ఇక్కడికి వెళ్ళిపోతే పాస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ అక్కడ బాబా మందిరికి వెళ్తే అక్కడ బాబా యొక్క హారతి మాకు దొరికినారు. మళ్ళీ 2వ రోజు మధ్యాహ్నం 12 గంటల హారతి అదే ప్లేస్ లో, ఎక్కడ ప్లేస్ లో మేము నిలబడ్డామో అదే ప్లేస్ నుంచి మాకు బాబా యొక్క హారతి దొరికింది. దాదాపుగా 5 హారతులు వరుసగా దొరికినాయి. 27 జనవరి అయిపోయింది. మేము ట్రైన్ పట్టుకొని 28 నాడు ఇక్కడికి, ట్రైన్ 29 నాడు ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత 24 గంటల్లో ఒక్కరోజు కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాము. 2వ రోజు కన్నా ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, ఈ ఫైల్ క్లియర్ అయిపోయింది అని చెప్పేసి. ఈ ఫైల్ రాష్ట్రపతి సంతకం ఏ రోజు ఉందంటే 27 జనవరి, అంటే ఏ రోజు అయితే 5 ఆరోగ్యం దొరికినాయో ఆ రోజు ఒక డేట్ తో రాష్ట్రపతి సంతకం దాని మీద ఉండాలి.
Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. Om Sai Shri Sai Jaya Jaya Sai. Om Sai Shri Sai Jai Jai Sai. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ సోదర సోదరమణులు అందరికీ సాయిబాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలా విషయాలు మనకు జస్టిస్ గారు చెప్పడం జరిగింది. మనమందరము నిస్వార్థంతో నిష్పక్షపాతంతో కష్టం లేకుండా మన ముందు ఎవరు ఉపవాసం ఆకలితో అల్లాడుతున్న వారికి సహాయం వాళ్ళ భోజనం పెట్టించి ఎవరికైనా సహాయం చేయాలి, ఎవరికి హాని కోరదు, అందరి యోగక్షేమాలు తనలాగే తన పొరుగు వర్గం కూడా మంచిగా చూసుకొని కుల మతాల ఖచ్చితంగా మనమందరము సోదర భావంతో సొక్క మాలిక్ ఏకని సాయిబాబా గారు భావనకు ఆ యొక్క బాబా గారి ఆశీర్వాదం ఉంటే, ఆయన దీవెనలు ఉంటే ఏదైనా జరుగుతుంది. డబ్బులతో ధనవంతుడు రాదు, డబ్బులు మాత్రాన ధనవంతుడు రాదు. హృదయం విశాలం ఉండాలి. బాబా ఆశీర్వాదం ఉందంటే ఇంకా డబ్బులేదు. బాబా ఆశీర్వాదం